రికార్డింగ్ నెంబర్ 235. భాగవతం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. పంచమ స్కంధంలో 78 పద్యం నుంచి చెప్పుకుంటూ ఉన్నాము. వృషభుడు అవధూత దీక్ష వహించుట అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. ఆ తర్వాత వృషభుడు ఏం చేశాడంటే దిగంబరుడై పిచ్చివాడిలాగా జుట్టంతా విరబోసుకొని తనలోనే అగ్నిహోత్రాలన్నీ రగులుకునేటట్టుగా చేశాడు. అగ్నులు అంటే ఏంటిట అర్థం ఇక్కడ? ఆకలి, తెలివితేటలు మొదలైన విషయాలన్నిటినీ, వ్యాపారాలన్నిటినీ నడిపించే వెలుగులే అగ్నులు అన్నమాట. వాటన్నిటినీ కూడా మామూలుగా యజ్ఞగుండం పెట్టుకొని హోమం చేస్తూ నలుగురికి ఉపయోగించేటట్టుగా చేసేదే వేదోక్త కర్మ అన్నమాట. అలా చాలా కాలం చేసిన తర్వాత వయస్సు పెద్దవాడైపోయి ఇంకా చేయలేనప్పుడు దాన్నంతా కూడా మానేసి తనలోనే ఆ భావంతో ఆ అగ్నులన్నీ రగులుకునేటట్టుగా చేస్తారుట. వచ్చిన పని అయిపోయిన తర్వాత శరీరాన్ని ఒక సాధనతో సంతోషంగా వదిలేసే ఒక మార్గం ఒకటి ఉండేదిట పూర్వం. దానివల్ల ఏమయ్యేది, నేను వచ్చిన పని అయిపోయింది, నేను ఇంక వెళ్ళిపోవాలి, శరీరాన్ని వదిలేసేయాలనే భావం వల్ల భూమి మీద అక్కరలేని శరీరాల సంఖ్య నిలవ ఉండటం, ముసలి వాళ్ళు అయిపోయి వాళ్ళ డిపెండెంట్గా ఉండి పిల్లల మీద ఒక రకంగా డిపెండెంట్గా ఉండి వాళ్ళ చేత చేయించుకోవడం అనే ప్రాసెసే లేదుట అసలు ఆ రోజుల్లో. ఈ సాధన ప్రయత్నంలో జీవి నిజంగా వైరాగ్య సాధన కూడా ఉంటుంది ఇందులో. ఈ సాధనలో అంటే శరీరాన్ని వదలాలి అంటే ఒక వైరాగ్యం లేకపోతే వదలలేరు కదా. ఇది ఉత్తమ స్థాయి సంస్కారం అని మనుష్య జాతి మళ్ళీ రాబోయే కాలంలో కూడా దీన్ని చక్కగా పాటించాలి అని ది ఆర్ట్ ఆఫ్ డయింగ్ అనే పేరుతో జ్వాలకుల మహర్షి ఇసోటరిక్ హీలింగ్ అనే ఆయన గ్రంథంలో మళ్ళా నూతనంగా కొత్తగా రాశారుట ఆయన. వృషభుడు ఇంటి నుంచి బయలుదేరి బ్రహ్మావర్త దేశాన్ని వదిలేసి మూఢునిలాగా పిచ్చివాడిలాగా ఊరికి అటు ఇటు చూస్తూ తిరుగుతూ ఉన్నాడు. గుడ్డివాడిలాగా లోకాన్ని చూస్తూ కూడా చూడకుండానే ఉన్నాడంటే ఎక్కడా తన దృష్టిని ఆలోచన కింద మార్చలేదు ఆయన. ఇది అని మనం ఆలోచన కూడా చేస్తాం కదా. ఆయన ఊరికే జస్ట్ ఆ దృష్టి వెళ్ళిపోతోంది కానీ ఆ దృష్టిని ఆయన ఆ కన్ను చూపుని కూడా వాడుకోలేదు. అందుకని గుడ్డివాడిలాగా లోకాన్ని చూస్తూ కూడా చూడని వాడిలాగా ఉన్నాడంటే అది. అట్లాగే చెవిటివాడిలాగా వినపడినా కూడా ఆ శబ్దాలు ఏమిటి, ఇది మంచా ఇది చెడా, మాట్లాడుకుంటున్నారా, ఇదే భాష, ఇట్లా మనస్సుని అటువైపు వెళ్ళనివ్వలేదన్నమాట ఆయన. మూగవాడిలాగా మాట్లాడకుండా నడుస్తూ ఉన్నాడు. పిశాచాల్లాగా శరీరం ఎలా ఉన్నా పట్టించుకోకుండా తిరిగాడు. ఒక విధంగా దీన్ని అవధూత వేషము అని అంటారు. అవధూత అంటే ఏంటంటే భగవంతుడి యందు అవధానాన్ని, తన దృష్టిని నిలిపినవాడు. అంతేకాకుండా గాలితో దేహమే ఎగరగొట్టినట్టుగా శరీరం వెళ్ళిపోతుంటే చూస్తూ ఉంటాడట. తన శరీరమే వెళ్ళిపోతుందే, చావొచ్చింది, ఇవేం అనుకోడనమాట. చూసేవాళ్ళ మనుషులందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆయన్ని. ఆయన ఏమీ గమనించట్లేదు. కొంతమంది అసహించుకొని పక్కకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఏదేదో తిట్టిపోస్తున్నారు. అంటే పిచ్చివాళ్ళలాగా ఉండంగానే తిడతారు కదా, ఏమీ మాట్లాడకుండా వాళ్ళ మాటలకు అసలు ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నడుచుకుంటూ మౌనంగా గ్రామాలు దాటాడు, పురాలు దాటాడు, తోటలు, శిబిరాలు, గొల్లపల్లెలు, పర్వతాలు, అడవులు అన్నీ వరుసగా దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. కొంతమంది చెడ్డవాళ్ళు ఆయన రాళ్ళు పెట్టి కొట్టారు, కొంతమంది హేళనతో మీద ఉమ్మేశారు, కొంతమంది ఉచ్చ కూడా పోసారట ఆయన మీద, కొంతమంది దుమ్ము జల్లారట, కొంతమంది కుళ్ళిపోయిన వస్తువులు విసిరేశారట. అంటే ఏం చేస్తారంటే అవతల వాడు ఏమి పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే వీళ్ళకి తిక్కలు ఎక్కువ అవుతాయి. అప్పుడు ఏదో ఒకటి చేస్తారు వాళ్ళు ఇట్లాంటి పనులన్నీ. కొంతమంది తిట్టిపోసారట కానీ నడిచిపోతూనే ఉన్నాడు. అడవి ఏనుగు తన మీద వాలుతూ ఉన్న జోరీగల్ని ఏమి గమనించకుండా నడుస్తుంది కదా, అట్లా నడుస్తూ ఉన్నట్టు అంత ధైర్యంగా. దేహం కోసం ఏ రకంగానూ మనసు చలించలేదు. దేహానికి రక్తం గారినా, దెబ్బలు తగిలినా, ఎవరన్నా తిట్టినా
ఏమీ పట్టించుకోలేదు. ఎంతో సుకుమారమైన అరిచేతులు, అరికాళ్ళు, వక్షస్థలం ఎంతో అందంగా ఉన్నాయిట. విశాలంగా ఉండి బలిష్టంగా ఉన్న భుజాలు, గూడలు, మెడ, నోరు, ఈ అవయవాలన్నీ ఎంతో సహజ సౌందర్యంగా ఉన్నాయిట న్యాయంగా. స్వభావంలో ఒక భాగమైన చిరునవ్వు ఆయన మొహంలో ఎప్పుడు చెదరలేదుట. కంటి రెప్పలు పద్మాల రేఖల ముడతల్లాగా సూర్యరశ్మిలో ఎర్రటి కాంతులు చిమ్ముతున్నాయిట. బుగ్గలు, చెవులు, కంఠం, ముక్కు, గడ్డం శిల్పంలో చెక్కినట్టుగా ఉన్నాయిట. ఆ తన దివ్యమంగళ విగ్రహం వల్ల కొంతమంది నగర స్త్రీలు నిజంగా మనస్సులో మోహం పొందారుట. అట్లా ఉన్నట్టు ఆయన. ధూళి దూసరితమై జడలు కట్టి ఎరుపు తిరిగిన జుట్టు అట్టకట్టి వెళ్లాడుతూ ఉంది. మలినంగా ఉన్న అతని రూపాన్ని చూసి కొంతమందేమో దయ్యం పట్టిన వాడేమో అనుకున్నారట. అంటే మారిపోతుంది, ఇంకా వెళ్తున్నాడు, ఇంకా ముందుకు వెళ్ళిన కొద్దీ ఇంకా దుమ్ము ధూళి ఒళ్ళంతా పడిపోతోంది, జడలు కట్టిపోతోంది, జుట్టంతా మలినంగా కనబడుతూ ఉన్నాడు. తను ఇలా వెళ్ళిపోవటం వల్ల ఈ మనుషులందరికీ కొంచెం కష్టంగా ఉండొచ్చు అని చెప్పి ఏం చేశాడంటే, అడవిలో ఒక చోట ఒక కొండ చిలువలాగా ఊరికే పడుకొని ఉన్నాడు అంతే. ఎక్కడ కదలకుండా, కొండ చిలువ కదలకుండా బండల్లో పడుకొని ఉంటుంది, అట్ట ఉండి ఊరికే చూస్తూ కూర్చున్నాడు అంతే. ఇట్లా భూమి మీద పడి ఉండి ఏదో ఒకటి, ఏది దొరికితే అది ఆకులో గడ్డో ఏదో ఒకటి ఆహారంగా కొంచెం తింటూ నీళ్లు తాగుతూ అక్కడే ఉచ్చబోసుకుంటూ అక్కడే మలమూత్రాలు విడుస్తూ ఉన్నాడు. అవి శరీరానికి అంటుతూ ఉన్నా కూడా ఆయన లెక్క చేయలేదుట. అతని మలమూత్రాల వాసన గాలిలో కలిసిపోయి పక్కనున్న జీవులకు ఒక మంచి కమ్మని సుగంధ ద్రవ్యంలాగా పరిమళాలు ప్రసరింపజేసిందిట. ఎందుకంటే ఎవరికి బాధ కలిగించకూడదు అనే ఉద్దేశంతో ఆయన దాన్ని అలా సంకల్పించాడుట. ఆయనకి ఎన్నో శక్తులు వచ్చినాయన్నమాట. ఆ శక్తుల్ని గాలిలో ఎగరగలడు, ఏదైనా చేయగలిగిన మహాశక్తులన్నీ వచ్చినా కూడా ఏ శక్తిని వాడుకోకుండా అలాగే అక్కడే పడి ఉన్నాడుట ఒక పక్కగా అంతే. ఏమీ పట్టించుకోలేదు ఆయన, తనకు వచ్చిన శక్తులు కూడా గమనించుకోలేదు. ఋషభము అంటే కంఠధ్వని అని అర్థముట. కంఠధ్వని ఎప్పుడు కూడా ఏ నీచ జంతువుదైనా సరే కంఠధ్వని ఎవరికి ఎప్పుడు మలినం అవదు. ఎప్పుడు శరీరము మిగతా విషయాలన్నిటితో సంబంధం లేనట్టుగా అది ప్యూర్గానే ఉంటుంది. శబ్ద బ్రహ్మము అని అంటారు దాన్ని. శబ్ద బ్రహ్మం రూపంలో అంతర్యామిత్వం ఉన్నది అని అంటారు. అంటే ఏ మలినము అంటని కంఠధ్వని శబ్ద బ్రహ్మము అని అంటారనమాట. ప్రతి జీవిలో ఉంటుంది అది. ఆయనకి పరకాయ ప్రవేశం, మాయమైపోవటం, దూరంగా ఎక్కడెక్కడో ఉన్నవన్నీ వినపడటం, అవన్నీ ఆ సిద్ధులన్నీ వచ్చి ఆయన్ని ఆశ్రయించుకున్నా ఏమీ పట్టించుకోలేదు ఆయన అని చెప్పి చెప్తూ ఉన్నాడు సుఖయోగీంద్రుడు పరీక్షిత్తుతో. ఈ కథంతా కూడా చెబుతూ ఉంటే మధ్యలో పరీక్షిత్ ఇట్లా అడిగాడు, మునీంద్ర, ఎంతో కష్టపడితే గాని రాని సిద్ధులు ఆయనకి తమంతట తామే వచ్చి ఆశ్రయించినా కూడా ఎందుకు పట్టించుకోలేదు అతను అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన చెప్పాడనమాట శుకయోగీంద్రుడు, రాజా నువ్వు చెప్పింది నిజమే, ఎంతో కష్టపడితే గాని రావు. ఈ సిద్ధులన్నిటికంటా కూడా అంతర్యామి అయిన తను అన్నిట్లోకి మిన్న అని తెలుసుకున్నవాడు ఋషభుడు. ఎన్ని సిద్ధులు వచ్చినా కూడా, ఎన్ని వచ్చినా కూడా వాటితో తనకి ఎటువంటి అవసరము లేదు అని తెలుసుకుని కోరికలేమీ లేనటువంటి మహానుభావుడు కాబట్టి అవేమీ పట్టించుకోలేదు. ఐశ్వర్యాలు ఎన్ని ఋషభుడిని ఆశ్రయించి వచ్చినాయి కానీ ఋషభుడికి అవసరం లేదు కదా. జ్ఞానమూర్తులైన మహనీయులందరూ కూడా ఈ ఋషభునితో సాటి వచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ ఋషభుడు ఎటువంటి వాడంటే జ్ఞానమూర్తుల్లోనే ఎన్నదగినవాడు, పరమజ్ఞాని. ఇతనికి తెలుసు, ఏం తెలుసు అంటే ఏ సిద్ధులైనా ఏ ఐశ్వర్యాలైనా ప్రతిదీ కూడా అంతర్యామివే. ఆయన వస్తువులని మనం సంపాదించుకొని, కష్టపడి తపస్సులు చేసి సంపాదించుకొని అవి వాడుకోవటము, వాటి ద్వారా మనం గొప్పవాళ్ళంగా పిలిపించుకోవటము, మనం గొప్పవాళ్ళం అని అనుకోవటం, ఇవన్నీ కూడా చాలా తప్పు అని తెలిసినవాడు అన్నమాట.
ఏ మంచి విషయాలు, ఏ గొప్ప విషయాలు ఎవరికి ఎక్కడ కలిగినా కూడా అదంతా కూడా పరమాత్ముడి సొత్తది. ఆ పరమాత్ముడి సొత్తుని మనం అనుభవించటమే, అది ఇంకొకరి సొత్తుని అనుభవించటమే. అవి ఏమీ అవసరం లేకుండానే తనలో తానుగా ఉన్నప్పుడు అది సాక్షాత్తు పరమాత్మ వస్తువే అవుతుంది. అంతర్యామే ఇక్కడ కూడా ఉంటాడప్పుడు. ఆ విషయం తెలుసుకున్నవాడు ఋషభుడు. అందుకని ఎన్ని సిద్ధులు వచ్చినా కూడా అతన్ని పట్టించుకోలేదు, ఎందుకంటే అవి తనవి కాదు అని చక్కని జ్ఞానం గలవాడు. ఇక్కడ కంఠధ్వని గురించి కూడా చెప్పారు కదా, మనం చెప్పుకున్నాం ఇప్పుడే. అతడు కొంతకాలం ఎద్దులాగా, కొంతకాలం లేడిలాగా, కొంతకాలం కాకిలాగా కదులుతూ ఆ జంతువుల కంఠంతోనే శబ్దాలు చేస్తూ ఆ భాషల్లో ఆ జంతువుల్ని పలకరించాడుట. ఆ శబ్ద బ్రహ్మం అనేటటువంటిది ఏ జంతువులో ఉన్నా ఏ జీవిలో ఉన్నా ఒకటే కాబట్టి తనను తాను అక్కడ కూడా చూసుకున్నాడు. అంతర్యామిగా తానే ఉన్నాడు సర్వత్రా అని అర్థం ఇక్కడ. ఇన్ని ఇన్ని విషయాలు జరుగుతూ ఉన్నా కూడా తను అంతర్యామియే అయిపోయి అందరిలో తానే ఉండి మహానందాన్ని అనుభవిస్తూ ఉండి వాసుదేవుడు అంటే సత్యంగా సర్వత్రా ఉన్నటువంటి నిజంగా వసిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మ వస్తువుని ప్రత్యక్షంగా చూస్తూ ఆ ప్రత్యక్ష సిద్ధిగానే, అంటే వెరీ వెరీ ప్రాక్టికల్ అండ్ డౌన్ టు ఎర్త్ ఆ దైవాన్ని చూస్తూ అలా ఉండిపోయాడు ఆయన. ఆకాశంలో వెళ్ళగలడు, మనస్సు ఎంత స్పీడ్గా వెళ్తుందో అంత స్పీడ్గా వెళ్ళగలడు, పరకాయ ప్రవేశం చెయ్యగలడు, ఉన్నట్టుండి తనకి తాను అవతల వాళ్ళకి కనపడకుండా మాయమైపోగలడు, అంతర్ధానం అయిపోగలడు. దూరంగా ఎక్కడో ఉన్న శబ్దాలు కూడా వినదలుచుకుంటే వినగలడు, ఎక్కడో ఉన్న విషయాలు కూడా చూడాలనుకుంటే చూడగలడు. ఇవన్నీ కూడా సిద్ధులు. అవి వాటంతట అవి వచ్చి ఆశ్రయించుకున్నా కూడా పట్టించుకోకుండా తనయందే తానుగానే నిష్కల్మషంగా నిర్మలంగా నిరాలంబంగా నిలిచి ఉన్నాడు. దేని ఆసర ఆయనకి అవసరం లేదు అని అర్థం. నిరాలంబ స్థితి అంటే ఆలంబన అక్కరలేదు. పడిపోయే తీగకు ఒక ఆలంబన కావాలి, ఒక మనిషి నిలబడాలంటే ధైర్యం అనే ఆలంబన కావాలి. కానీ సర్వము తానే అని తెలుసుకున్న ఋషభుడు ఏ ఆలంబన అవసరం లేకుండా నిరాలంబ స్థితిలో తన యందే తానుగా ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు శుకయోగీంద్రుడు పరీక్షిత్తుతో. దానికి ఇంకా కూడా చెప్తూ ఉన్నాడు శుకయోగి, నువ్వు చెప్పింది నిజమేను, ఎంతో గొప్ప గొప్ప సిద్ధులు దగ్గరికి వచ్చినప్పుడు కాదని తెలిసిన వాళ్ళు ఎందుకంటారంటే చాలా ప్రమాదకరం అవి. మనిషిని మనస్సు లాగి ఎప్పుడు కింద పడేస్తుందో తెలియదు, చాలా మోసం చేస్తుంది. మోసపోయి కింద పడిపోయేదాకా మోసపోతున్నామని తెలియదు, కింద పడుతున్నామని కూడా తెలియదు. ఎంత స్కిల్ఫుల్గా మనస్సు మోసం చేస్తుందో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక అడవి మృగాన్ని వేటగాడు పట్టుకుంటాడట, వలలో చిక్కుకుంటుంది. అది చిక్కుకున్నప్పుడు అదేం చేస్తుందిట, ఎలా మోసం చేస్తుందిట, దానికి మరి ప్రాణభీతి, చచ్చిపోయిన దానిలాగా కదలకుండా పడిపోయి ఉంటుందిట. పాపం ఈ వేటగాడు ఏమనుకుంటాడు, ఇది చచ్చిందిలే అని వల తీస్తాడు, తీయంగానే పారిపోతుందిట. అట్లా మోసం చేస్తుందిట మనస్సు అనేది. ఏమీ చచ్చినట్టే ఉంటుంది, ఏమీ కనపడనట్టే ఉంటుంది. ఇంకా లేదు, నాకు స్వామిత్వం వచ్చేసింది, ఇక నేను దేని గురించి భయపడక్కర్లేదు, మనస్సు అణిగిపోయింది, ఇంద్రియాలన్నీ అణిగి నా చెప్పు చేతల్లో ఉన్నాయి అని అనుకోవటానికి వీల్లేదు. ఎప్పుడు ఎలా మోసం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కాబట్టి ఎంతో కాలం తపస్సు చేసిన వాడి మనస్సునైనా హరించి భ్రష్టుణ్ణి చేయగల సత్తా ఉన్నది ఈ కోరికలకి. అట్లాగే ఒక వ్యభిచారిణిగా ఉన్న ఒక స్త్రీ ఎంత గొప్ప ఋషినైనా కూడా మన్మధుడికి అప్పజెప్పగలదు. అందువల్ల జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరం. కామం, క్రోధం ఇవన్నీ కూడా తెలియకుండానే ఒక పనిలో ఒక కర్మలో బంధించేస్తాయి మనిషిని. వాటికి ఆధారం ఏమిటంటే మనస్సు. ఆ మనస్సే ఒక పెద్ద రూట్గా, ఒక వేరుగా పనిచేస్తూ ఉంటుంది అక్కడ. అందుకనే పెద్దవాళ్ళు ఎవ్వరు కూడా తమ మనస్సుని తాము నమ్మి
ఫ్రీగా ఉండటం అనే మన స్వేచ్ఛా విహారానికి ఎప్పుడూ ఒప్పుకోరు, ఎప్పుడూ జాగ్రత్తగానే ఉంటారు. వాళ్ళందరూ కూడా మనస్సును వేరుగా చూడగలరు. అందుకనే తెలిసిన వాడెవడు ఈ ఐశ్వర్యాలు వేటిని కూడా స్వీకరించడు. ఐశ్వర్యాలు అంటే ఈశ్వరుడి సంపదలు, అవి మనస్సుకు సంబంధించినవి కాదు అని తెలుసుకున్న వాళ్ళే పెద్దలు. అది ఈశ్వరుడి సొత్తు. ఆ సొత్తుని మనం మన మనస్సుకు ముడిపెట్టుకుందామని చూడటం అంతా అజ్ఞానము, మూర్ఖత్వము, ఇంకేమీ ఉండదు. అంతర్యామి తాను అని వెలుగుగా ఉంటాడు గాని తనది అనే ఉండే వస్తువుగా ఉండడు. తెలివితేటలు, అనుభవాలు, అనేక విద్యలు, అనేక శాస్త్రాలు తను నేర్చుకున్నవి అవుతాయి కానీ తను కాదవి. తన మీద ఎట్రిబ్యూషన్ జరుగుతుంది, ఎట్రిబ్యూట్ అయినవే అవన్నీ కూడా. ఏవేవి నేర్చుకుంటామో అవన్నీ కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వదులుకుంటేనే మనం మనంగా బతకగలుగుతాము. తన తెలివిగా తన తెలివితేటల్ని చూపిస్తూ ప్రపంచంలో బతకాలని చూసేవాడు పరమ మూర్ఖుడు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ శుకబ్రహ్మ. ఐశ్వర్యాలనే పేరుతో ఉండే సిద్ధులు ఏవి తనవి కాదు, అవన్నీ కూడా పరమాత్మవి. అవి తనవి కాని వాటిని కోరేవాడు అంతకంట మూర్ఖుడు ఇంకెవరుండడు. తనవి అంటే అంతర్యామికి సంబంధించినవి అని తెలిసి పెద్దవాళ్ళు హాయిగా సుఖంగా ఏది కోరకుండా ఉంటారు. తనవి అంటే మనస్సుకు సంబంధించినవి అంతే కదా. మనం అనుకుంటాం ఇవి నావి అని అనుకోవటం తప్ప దేన్ని మనం స్వంతం చేసుకోగలం? అవి అక్కడ ఉండగానే మనం వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. మనం స్వంతం చేసుకునేదో మనం తీసుకుపోయేదో ఏమీ లేదు. ఎలా వచ్చాం ఈ భూమి మీదకి? ఏమీ లేకుండా వచ్చాం. వచ్చిన తర్వాత ఎంత కంపారిజన్ చేస్తాము. నిన్న ఎంత బాగున్నాను, ఇవాళ బాగాలేను అనుకుంటాం. కానీ నేను పుట్టినప్పుడు ఎలా ఉన్నాను? ఏమీ లేదు కదా. ఇప్పుడు నా దగ్గర ఎన్నో ఉన్నాయి కదా. నేను ఎందుకు సంతోషంగా ఉండకూడదు అని ఆలోచించాం మనం అసలు. అష్టసిద్ధులు మొదలైనవి కానీ, ఇల్లు వాకిలి కానీ, డబ్బు కానీ, అవి ఏవి తనకు ఉన్నా కూడా, తెలివితేటలు కానీ అవన్నీ అంతర్యామివే, నాకు ఎటువంటి సంబంధం లేదు అని మౌనం వహించటమే వృషభదేవుడు లోకానికి ఇచ్చినటువంటి మహావిద్య. కాబట్టే అవి ఆయన దగ్గరికి వచ్చినా కూడా వాటి వంక కన్నెత్తి కూడా చూడలేదు ఆయన. ఎందుకంటే ఆయనకు అవసరం లేదు. అంటే హీఈస్ బియాండ్ ఎవ్రీథింగ్ అని తనకి తానే తెలుసుకున్నవాడు అనమాట. లోకాతీతాలైన మహిమలు అంటే లోకంలో ఎవరికీ లేకుండా ఉండేటటువంటి కొత్త రకమైన మహిమలు తనలో నుంచి బయటికి వస్తూ ఉన్నప్పుడు వాటిని కేవలం దైవలీలగా చూసేవాడే అవతార పురుషుడు. ఓహో, దైవం ఏదో ఇచ్చాడు, కష్టం ఇచ్చాడా, సుఖం ఇచ్చాడా, గొప్ప విషయాలు ఇచ్చాడా, అవమానకరమైన విషయాలు ఇచ్చాడా, కింద పడేసే విషయాలు ఇచ్చాడా, ఏమీ పట్టించుకోడు. తాను వేరుగా దేనికి అంటకుండా ఒక లీలగా, దైవ లీలగా క్రీడిస్తాడుట అవతార పురుషుడు. తనవిగా అనుకున్నాడా వాడు గారడి వాడితో, బుడబుక్కల వాడితో సమానం అని రాశారు ఇక్కడ. బ్యాంకులో అప్పు తెచ్చి ఇల్లు కట్టుకొని ఆ ఇంటికి తన పేరు పెట్టుకుంటే ఎంత అపహాస్యంగా ఉంటుందో అదేట ఇది కూడా. రూపాయలు సృష్టించి పైసలు అడుక్కునే ఇంద్రజాలకుడి లాంటి వాడు అన్నమాట. మెజిషియన్ ఏం చేస్తాడు? ఎన్ని రూపాయలైనా సృష్టిస్తాడు. కానీ టికెట్ కొనుక్కొని మనం ఆ షోకి వెళ్ళాలి. ఎందువల్ల? రూపాయలు సృష్టిస్తున్నాడుగా అతను, మనకే తెలుసు. కానీ ఆ వింత చూద్దామని వెళ్తాం మనం. అట్లాగే గుర్రపందాల రహస్యాలు తనకు తెలుసని చెప్పి ఒక కపటంగా ఒక జ్యోతిష్కుడు గుర్రాల నంబర్లు చెబుతాడు. చెప్పి 10 రూపాయలు ఇవ్వమని యాచన చేస్తాడు. అంతేగాని ఆ నంబర్ తనకు తెలుసు కదా అని తను వెళ్ళి గుర్రపందాల్లో పాల్గొనడు. ఇట్లా అపహాస్యం పాలైపోతారు వాళ్ళ జీవితాలకు వాళ్ళే అంటున్నారు. కాబట్టి ఐశ్వర్యాలు వాటంతటా వచ్చి వృషభుణ్ణి ఆశ్రయించినాయి కానీ ఆయనకు అవసరం లేదు కాబట్టి వాటి వంక కూడా చూడలేదు. జ్ఞానమూర్తులైన మహనీయులందరికీ కూడా ఎన్నో నమస్కారాలని, సత్కారాలని చూచిన తర్వాత కదా అతని స్థితికి వచ్చింది. ఎటువంటి వాడు? ఒక మహారాజు, ఒక జ్ఞానమూర్తి సర్వము అనుభవించిన తర్వాత కదా అవధూతైనాడు. సృష్టిలో ఉన్న సర్వస్వరూపాలు తన స్వరూపమే అని తెలుసుకునే సాధనలో ఉన్నవాడతను.
ఆ సాధనని పరమహంస యోగంగా స్థాపించాడు అతను. చిట్ట చివరి కర్తవ్యం ఏమిటో ఆ కర్తవ్యానికి ఇప్పుడు హీ హెస్ టేకెన్ ఏ డెసిషన్ అన్నమాట. పరమహంస యోగం సాధించిన వాళ్ళు శరీరాన్ని ఎలా వదిలేయాలి అనే విషయం ప్రాక్టికల్గా సృష్టిలో అందరికీ కూడా చూపించాలి అనే సంకల్పం చేసుకున్నాడు ఆయన. అంటే శరీరాన్ని వదలటానికి సంకల్పించుకున్నాడు. తన దేహాన్ని పణంగా పెట్టి లోకానికి మోక్ష విద్య నేర్పాలి అనే గురువుగా తను దాన్ని ఒక ప్రాక్టికల్ విద్యని నేర్పడానికి గురుస్థానంలో ఉన్నాడన్నమాట ఆయన. ఈ కాలంలో పూర్వకాలంలో యేసుక్రీస్తు జీసస్ క్రైస్ట్ ఒక్కడే దీన్ని సాధించినవాడు, ఇంకెవరు కూడా ఈ విద్యని సాధించిన వాళ్ళు లేరు అని చెప్పి రాశారు ఇక్కడ. తన్ను తాను గాని ఇతరులు గాని వేరుగా గుర్తించే చిహ్నాలన్నీ వదిలేసిన తర్వాత ఇలా విహరిస్తూ ఉన్నాడు. భగవంతుడైన ఋషభుడు దేహం మీద అభిమానం లేకుండా ఉండటం ఎట్లాగో నేర్పించాడు ఆయన. తనను వేరుగా గుర్తించిన ఆయన ఫలానా అండి ఋషభుడు అంటే ఇలా ఉంటాడు అని ఒక ప్రత్యేకమైన ఏ ప్రత్యేకత లేకుండా సర్వసామాన్యంగా ఉండటం అనేటటువంటి దాన్ని ఆయన చూపించాడన్నమాట. దేహాభిమానం లేకపోవటం అంటే మరి సమమైన ఏ బట్టలు కట్టుకోలేదు, పిచ్చివాళ్లాగా ఉన్నాడు. ఏమి తలకి జుట్టు నూనె రాసుకోవటం, దువ్వుకోవటం, అందంగా కనపడటం అనే ప్రాసెసే లేదు. కనీసం ఎవరైనా తనను పిచ్చివాడని రాళ్ళు వేసిన మీద ఎన్ని రకాల అసహ్యకరమైన వస్తువుల్ని తన మీద వేసినా కూడా ఆయన పట్టించుకోలేదు. అదే కదా మనం ఇక్కడ చదువుకున్నాము. మలమూత్రాలు అంటినా కూడా పట్టించుకోలేదు. కానీ ఇంకొకళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో అవి దుర్గంధం రాని పరిస్థితిగా చేసుకున్నాడు ఆయన. అది జరుగుతుంది అని నేను కూడా విన్నాను. మహానుభావులైన వాళ్ళకి ఎవరైతే తమని తాము తెలుసుకుంటారో సెల్ఫ్ రియలైజ్డ్ మాస్టర్స్కి ఏది తిన్నా కూడా మనకులాగా శరీరంలో ఏ మార్పు చెందవుట. తిన్న పదార్థం తిన్నట్టుగానే యాలకుల వాసనగానే బయటకు వస్తుందిట. తోటకూర వాసన తోటకూర వాసనగానే బయటకు వస్తుందిట. అంటే శరీరం ఏమాత్రం శరీరం కానీ మనస్సు కానీ ఎక్కడ మలినం అనేది లేదు కాబట్టి, టెయింటెడ్ కాలేదు కాబట్టి, ఊహలు లేవు కాబట్టి, అభిప్రాయాలు లేవు కాబట్టి, సర్వత్రా తానే ఉన్నాను, ఆ తోటకూరలో తినే దాంట్లో తానే ఉన్నాను, తన స్వరూపమే, అది కూడా తన స్వరూపమే. తినటము అనే ప్రాసెస్లో ఎక్కడ ఆశ కానీ కోరిక కానీ లేకపోవటం వల్ల అది ఏ రకమైన మలినము అవ్వకుండా ఉన్నది ఉన్నట్టుగానే శరీరానికి శక్తినిస్తుంది, బయటికి కూడా అదే విధంగా వస్తుంది అని విన్నాను నేను. ఇక్కడ మళ్ళీ మనకి ఋషభుడి విషయంలో అదే చక్కగా రాశారు. తన దేహాన్ని పణంగా పెట్టి మోక్ష విద్యని నేర్పించేటటువంటి గురుస్థానంలో ఉన్నాడు ఆయన. ఒకప్పుడు జీసస్ క్రైస్ట్ ఇది కూడా సాధించి చూపించాడు లోకానికి అంటున్నారు ఇక్కడ. తనను గాని ఇతరులని గాని అంటే వేరే వారు అనే భావమే లేకుండా ఆ భగవంతుడైన ఋషభుడు దేహం అంటే అభిమానం లేకుండా శరీరం అనేటటువంటిది ఇది నాది, దీన్ని సరిగా చూడాలి, ఇది నేను సమంగా దీన్ని మెయింటైన్ చేయాలనే ఏ రకమైన ఊహలు లేకుండా దీన్ని సాధించిన తర్వాత కూడా ఆయనకి కొంతకాలం దేహము మనస్సు ఇంద్రియాలు ప్రవర్తిస్తూనే ఉన్నాయి. అది ఎట్లా ఉంటుంది, అప్రయత్నంగా జరుగుతూ ఉన్నటువంటిది. ఇప్పుడు మనకి ఫ్యాన్ ఆపంగానే వెంటనే టక్మని ఆగదు కదా, అది కొంతసేపు తిరిగి ఎట్లాగైతే ఆగుతుందో అదే విధంగా కుండలు చేసే కుమ్మరివాడు సారె తిప్పుతూ ఉంటే వాడు తిప్పటం ఆపినా కూడా కాసేపు మళ్ళీ అది తిరిగితే కానీ ఆగదు. అదే విధంగా పూర్వ సంస్కారాల వల్ల దేహము కదలటం అనేటటువంటి కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ చూసేవారి దృష్టికి అతను కదిలిస్తున్నట్టున్నా కూడా అక్కడ ఏ రకమైనటువంటి సెల్ఫ్ ప్రపోజల్ అనేది లేదన్నమాట. యోగమాయ వాసన వల్ల దేహం ఉన్నా కూడా దేహంలో నివసించకుండా ఉన్నాడు ఆయన. అలాగే చరించాడు, అలాగే కదులుతూ ఉన్నాడు, దేహాంతో సంబంధం లేకుండా చరిస్తూ ఉన్నాడు అంటున్నారు. దక్షిణ దిశగా వెళ్ళాడు. కొంకణము వంకపట
కుటకాలు అనే దక్షిణ కర్ణాటకం అంతా పరిభ్రమించాడు, తిరిగాడు అక్కడంతా కూడా. కుటకాచలము అనే పర్వతాన్ని చేరుకున్నాడు. నోట్లో కొన్ని గులకరాళ్ళు ఉంచుకొని పిచ్చివాళ్లాగా బట్టలు వేసుకోకుండా తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. గాలికి అగ్ని రగులుకొని అడవి తగలబడిపోతూ ఉంది. దాన్నే దావాగ్ని అని అంటారు. ఎండిపోయిన చెట్లు రాజుకొని వాటంతట అవే నిప్పు వస్తుందన్నమాట. ఆ అడవి తగలబడిపోతూ ఉంటే ఆ మంటల్లోనికి స్ట్రైట్గా నడిచి వెళ్ళిపోయి ఆ అగ్నిలో శరీరాన్ని దగ్ధం చేశాడు. అంటే తాను పోతున్నానని అతను అనుకోలేదు, ఎందుకంటే శరీరం తాను కాదు అనే భావం వచ్చేసింది అతనికి. ఆ శరీరాన్ని దగ్ధం చేసేశాడు. అతడు ఇట్లా చేశాడు, ఈ అద్భుతమైనటువంటి గొప్ప విశిష్టమైన మార్గంలో దేహత్యాగం చేశాడు అని దూరం నుంచి కొంతమంది చూసి వాళ్ళు చెప్పుకున్నారట. ఇలా జస్ట్ వెళ్ళిపోయాడు, ఆ మంటల్లోకి నడిచి వెళ్ళిపోయాడు, శరీరాన్ని వదిలేశాడు అక్కడ అని గమనించిన వాళ్ళు చెప్పుకుంటే ఆ నోట వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి ఒకళ్ళ ద్వారా ఇంకొకళ్ళకి ఆ వృత్తాంతం అంతా, ఆ విషయం అంతా కూడా ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి రాజుగారికి తెలిసింది. ఆయన పేరు అర్హుడు అన్నమాట. బాగా ఆలోచించాడు ఆయన. ఓహో, చాలా బాగుంది ఇది. ముసలివాడిని అయిపోయి మంచాన పడిపోయి అస్వాధీనం అయిపోయి ఒకళ్ళ మీద డిపెండెంట్గా ఉండే కంట భగవంతుడిచ్చిన ఈ శరీరాన్ని మళ్ళీ భగవంతుడికి అర్పించటము, పంచభూతాల నుంచి వచ్చిన శరీరాన్ని మళ్ళీ పంచభూతాలకి ఇచ్చేసేయాలి అనేటటువంటి భావనతో చాలా బాగుంది అని చెప్పి తను కూడా అదే మార్గాన్ని అవలంబించాడు. పరమహంస యోగాన్ని చక్కగా ఆచరించడం నేర్చుకున్నాడు. తన రాష్ట్రంలో ఉన్న చాలామంది మహనీయులందరికీ కూడా ఆ మార్గంలో సాధన చేయించాడు. కానీ అది కలికాలం వచ్చేసింది. కలిధర్మం వల్ల వైరాగ్యము అనే మాటకి చేయవలసిన పనులన్నీ మానుకోవటం, స్నానం మానుకోవటం, సంచ చేయకుండా మానుకోవటం, మలినంగా తిరగటము అనేటటువంటి ఒక చెడు దారి, ఒక తప్పుగా అర్థం చేసుకునే స్వభావం వచ్చేసింది కలిధర్మం వల్ల. సో ఆ కలిధర్మాన్ని ప్రవర్తింపజేయటానికి ఈ యోగ సాధన కూడా పనికొచ్చింది అంటున్నారు. ఇది కలియుగ ధర్మమే అయిపోయింది. మనస్సు నిర్మలమైతే చాలు, శరీరం మలినంగా ఉన్న తప్పు లేదు అంటూ నమ్ముతూ ఉండే పాషండ మతం ఒకటి పుట్టింది. అర్హుడి సంప్రదాయంలో వాళ్ళే అర్హతులు అని కూడా పిలిచారట వాళ్ళని. దాంతో శాస్త్రం ప్రకారం నడవటం, ఆచారం ఉండటం, ఓ చక్కని ఒక సిస్టమేటిక్గా ఉండటం మానేసి రుచిగా ఉన్నవన్నీ తింటూ తాగుతూ కోరికని బట్టి స్త్రీ పురుష సుఖాలు గొడ్లలాగా అనుభవించే వాళ్ళు పుట్టారు. దేవతలను, స్వర్గాన్ని అన్ని హేళన చేసేవాళ్ళు ఇంకో పక్కన పుట్టారు. క్షురకర్మ చేయించుకున్నా కూడా, అంటే హెయిర్ కట్ చేయించుకున్నా కూడా స్నానం చేయకుండా మంచి మంచి బట్టలు వేసేసుకుంటే అదే చాలు అనేటటువంటి ఒక కొత్త రకమైనటువంటి ధర్మం స్టార్ట్ అయింది కలియుగం వల్ల. ఈ అపమార్గాల వల్ల బుద్ధి ధర్మాలన్నీ నశించి పెడబుద్ధి పుట్టింది జనాలందరికీ. అలా పెడబుద్ధిగా జీవించటం అలవాటైపోయింది. వేదము, యజ్ఞము, జీవుడు, బ్రాహ్మణుడు అనే పదాలకి అపార్థాలు వచ్చేసినాయి. కొంతమంది సత్యమైన విషయాలని దూషణ చేయటం మొదలుపెట్టారు. కొంతమంది ఏమో ఎవరికి తోచిన మతం వాళ్ళు స్థాపించుకున్నారు. ప్రతి మతానికి ప్రతివాడు నాయకుడే. ఎవడైనా ఏ మతమైనా స్థాపించి ఆ మతానికి తనే నాయకుడు అవ్వటం అనేది ఒక గొప్ప పదవి కింద అయిపోయింది. వీళ్ళందరూ కూడా వేద ప్రమాణం అంటే ఏమిటో తెలియని స్వేచ్ఛతో ప్రవర్తించటం స్టార్ట్ అయింది. సృష్టిలో ప్రకృతి ధర్మాలు ఏమిటో తెలుసుకోకుండా ప్రకృతికి వ్యతిరేకంగా తమ ఇష్టాయిష్టాలే రాజ్యం చేయటం మొదలుపెట్టింది. ఆ ఇష్టాయిష్టాల ప్రకారమే ప్రవర్తించటం మొదలుపెట్టారు. అది ఎట్లా ఉందిట, గుడ్డివాళ్ల గుంపులో ఒక్కొక్కడు ఇంకొకడు చేయబట్టుకొని నడిపిస్తూ ఉన్నట్టుగా ఒక్కొక్కడు మిగిలిన వారిని తన సంప్రదాయంలో తీసుకెళ్ళటం మొదలుపెట్టాడు. గుడ్డివాడు వెనకాల వెళ్ళే గుడ్డివాళ్లలాగా అందరూ అటు వెళ్ళిపోతున్నారు. సృష్టి ధర్మాలకు శరణాగతి చేయటం వల్ల ఏర్పడిన దర్శనం వేదం అంటే. వేదం అంటే ఏమిటి? సృష్టి ధర్మాలని ఒప్పుకుని, ఓహో ఇలా సృష్టిలో ఇలా ఉండాలి, ప్రతి మొక్క కూడా మనకి నేర్పిస్తుంది సృష్టి ధర్మం అంటే ఏమిటో. చిన్న చిన్న మొక్కలు, పెద్ద వృక్షాలు ఏవైనా మనకి నేర్పిస్తాయి. సృష్టిలో ఏది దేన్ని సమంగా కొంచెం చూసినా మనకు అర్థం చేసుకుంటే సృష్టి ధర్మం ఏమిటో, తను పెరగటం ఇంకొకరిని పెరగనివ్వటం అనేటటువంటి గొప్ప
ధర్మాన్ని మనకి చూపిస్తాయి అవన్నీ కూడా. కానీ వాటిని అవలంబించకుండా ఎవడో ఒక గొప్పవాడు చెప్పాడు అంటాం, ఆ మార్గంలో నడవటం. అవతారాలు, ప్రవక్తలు, దేవదూతలు శాశ్వత ధర్మాన్ని స్థాపిస్తారు అనేది పోయి, ఆ తెలివంతా పోయి ఎవరో కొంతమంది పేర్లు చెప్పుకుని ఆ పేరు వల్ల తరిస్తున్నాము అనే వెర్రిలో పడిపోయారు. అనేక మతాలు, అనేక మంది గురువులు, ఆ గురువు గారి పేరు చెప్పుకుంటే చాలు అనేటటువంటి భావాలు, దీంతో మతాల్లోకి మారిపోవడం, మతాలు కొన్నాళ్ళు ఒక మతం, ఇంకా కొన్నాళ్ళు ఇంకొక మతం అనేటటువంటి పాషండ సంప్రదాయాలన్నీ కూడా వచ్చేసినాయి. పాషండం అంటే ఓ పద్ధతి పాడు లేదు, ఎక్కడా ఒక ప్రమాణం లేదు. అంటే ఇది కరెక్టు, ఇది కాదు అనేటటువంటి విషయం లేదు. ఇష్టమైన విషయాలన్నీ మంచివి అని ఫాలో అయి వెళ్ళిపోతూ ఉండటం, అట్లాంటివన్నీ కూడా వచ్చినాయి. భగవంతుడి అంతర్యామిత్వాన్ని ఆరాధించే వాళ్ళందరినీ కూడా భాగవతులు అని అంటారు. భగవంతుడి అంతర్యామిత్వం అంటే ఏంటి? సర్వత్రా భగవంతుడు ఉన్నాడు, అందరిలో దైవం ఉన్నాడు, దైవంలోనే అందరూ ఉన్నారు కాబట్టి అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి, అందరికీ ఒకరికొకరు సహాయంగా ఉండాలి, చెప్పే ముందు ఆచరించాలి అనేవి భగవంతుడి అంతర్యామిత్వాన్ని ఒప్పుకున్న భాగవతుల లక్షణాలు. అట్లాంటి వాళ్ళని ఆర్యులు అని అంటారు. దీనికి వ్యతిరేక లక్షణాలుండి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు అనే వాళ్ళని మ్లేచ్చులు అని పెద్దవాళ్ళు అన్నారు. మ్లేచ్చుడా అని తిట్టడం మనం పూర్వకాలం చాలా ఉంది. ఎందుకంటే ఒక పద్ధతి పాడు లేకుండా ఉన్న వాళ్ళని మ్లేచ్చులు అంటారనమాట. అంతర్యామిత్వాన్ని విశ్వసిస్తున్నామా, అంతర్యామి భావం మనకుందా లేదా అనే విచక్షణ పోయింది. ఎవరో ఒకళ్ళ పేరు చెప్పుకోవటం, ఆయన్ని ఆ పేరు గల వాళ్ళని మనం నమ్మకపోతే నరకంలో పడతాం అనేటటువంటి ప్రచారాలు ఎక్కువైపోయినాయి. అసలు సత్యం కంటే నమ్మకమే తరుణోపాయము అనే భ్రమలో పడిపోయారు. ముఖ్యంగా రజోగుణం ప్రధానంగా ఉన్న జీవులను మోక్ష మార్గం వైపు మళ్లించటమే వృషభావతారానికి పర్పస్ అయిందన్నమాట. సప్త సముద్రాలతో చుట్టూత సప్త సముద్రాలు ఉన్నాయి. భూమి మధ్యలో ఉన్న అనేక ద్వీపాల్లో, వర్షాల్లో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఎవని యొక్క దివ్యమైన అవతారాల్ని పరిశుద్ధమైన అవతారాలుగా తెలుసుకొని ధ్యానం చేసుకుంటారు, ఎవరి లీలలు వీళ్ళందరూ కూడా కీర్తన చేస్తారు, ఎవరి అంశంతో కీర్తిమంతుడైన ప్రియవ్రతుడు పుట్టాడో అట్లాంటి జగత్తుకి ఆచార్యుడైన పురాణ పురుషుడు వృషభుడి అవతార రూపంలో భూమి మీదకి వచ్చి అందరికీ యోగాన్ని వివరించాడు. ఎవడు యోగమాయా సిద్ధులను కూడా అజ్ఞానమని ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేశాడో అటువంటి వృషభుడికి సాటైన యోగీశ్వరులు ఎవ్వరూ లేరు. అతడు వదిలేసిన సిద్ధుల కోసం, అతను పట్టించుకోకుండా వదిలేసిన సిద్ధుల కోసం తపస్సు చేసే యోగులు అతనితో సమానం ఎట్లా అవుతారు అంటున్నారు. అన్ని వేదాలకు, లోకాలకు, దేవతలకు, బ్రాహ్మణులకు, గోవులకు పరమ గురువైన భగవంతుడు అయిన వృషభుడి అవతార చరిత్ర విన్నవాళ్ళకి ఉన్నటువంటి దుష్ప్రవర్తనలు ఏమన్నా ఉంటే అవన్నీ పోతాయి, శుభం కలుగుతుంది. మిక్కిలి ఎంతో శ్రద్ధతో వినిపించినా కూడా అటువంటి వాళ్లకు హరిభక్తి దొరుకుతుంది. దాన్ని రుచి తెలిసిన వాళ్ళు ఇంకా భాగవత ధర్మం కలవారవుతారు. సర్వ పురుషార్థాలను కూడా అప్రయత్నంగా, అంటే వాళ్ళు కావాలనుకోకుండానే అన్ని పురుషార్థాలు వచ్చి ఎన్నో పాపాలకు కారణమైన సంసార తాపం నుంచి కూడా తొలగిపోతారు. నిరంతర భక్తి యోగానుభవంలో అమృతంతో స్నానం చేసి మోక్షస్థితిలోనే ఉంటారు అని సప్తద్వీపాల వారు ఈ రోజు కూడా స్తుతిస్తూనే ఉన్నారు వృషభుణ్ణి అని చెప్తున్నారు. ఇక్కడ గృహస్థాశ్రమం అవలంబించినప్పుడు ఏం చెయ్యాలో భాగవత ధర్మం కాక అవధూత ధర్మం వేరుగా ఇక్కడ చెప్పారు. దాన్నే పరమహంస యోగం అని కూడా చెప్తున్నారు. ఈ సంప్రదాయాన్ని బట్టే సన్యాసం తీసుకున్న వాళ్ళు పరమహంస పరివ్రాజకాచార్య అనే పేర్లు పెట్టుకుంటున్నారు. కానీ ఈ కథలో 2 పొరలు ఉన్నాయి. వృషభుడు అనే వ్యక్తిని ఆధారంగా తీసుకొని అందులో ఏమేం చెప్పారో భౌతికంగా వైరాగ్య చిహ్నాలన్నిటినీ ఎలా ఉండాలి ఒక మనిషి అనేది అన్ని బోధించే కథ ఉంది.
అది కాకుండా ఋషభం అంటే, ఋషభుడు అంటే కంఠధ్వని, గొంతులో నుంచి వచ్చే శబ్దమే ఋషభానికి గుర్తన్నమాట. అది ఆ శబ్ద బ్రహ్మము అని అంటారు. అంటే ఏంటంటే శరీరం ఎట్లా ఉన్నా ఆ వ్యక్తి పాపాత్ముడైనా పుణ్యాత్ముడైనా ఈ శబ్ద బ్రహ్మానికి ఏది అంటదు. అది ఏ జంతువైనా సరే, ఎంత నీచ జంతువైనా సరే, ఎంత నీచమైన పుట్టుకైనా సరే, ఆ శబ్దం, ఆ గొంతులో నుంచి వచ్చేటటువంటి ఆ శబ్దానికి మటుకు ఎటువంటి ఏ రకమైన బంధము అంటదు అనేటటువంటిదే ఇక్కడ వివరంగా చెబుతున్నారు. జీవుల కంఠధ్వని అయిన ఋషభుడు, అందరి జీవుల కంఠధ్వని ఋషభుడే. శరీరాల్లో ఉన్న ఏ దోషాలు ఆయనకంటవు. శాస్త్ర ప్రసంగాలతో కానీ, దుష్టులు మాట్లాడుకునే మాటల వల్ల కానీ, చెడ్డగా మాట్లాడుకున్న తిట్టిన ఏమీ అంటదు శబ్దానికి. అందులో మొట్టమొదటి కథను అంటే ఋషభుడు ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా ఎలా ఉన్నాడో, భౌతికంగా ఫిజికల్గా ఎలా ఉన్నాడు, ఆ దాన్ని సంప్రదాయంగా స్వీకరించిన వాళ్ళేమో కాషాయం, దండకమండలాలు మొదలైన ఫిజికల్ భౌతిక చిహ్నాలతో భౌతిక దేహం సన్యాసం తీసుకోవడం అనే పద్ధతి స్టార్ట్ అయింది. దాంతో అది కూడా కర్మబంధంగా మొదలైపోయింది. ఎందుకంటే స్వాముల వారుగా ఒక కాషాయ బట్ట కట్టుకుంటే చాలు, దండక మండలాలు ఉంటే చాలు, కానీ కోపము తగ్గదు, ఏ రకమైనటువంటి స్వామిత్వం శరీర ధర్మాల మీద కానీ తన ఇంద్రియాల మీద కానీ పట్టు ఉండదు. ఉండకపోయినా ఆ బట్ట కట్టుకున్నందువల్ల తను గొప్పవాడినని తను అనుకోవటం, శిష్యుల మీద కోపం తెచ్చుకోవటం, శిష్యులు కూడా గురువుగారు గొప్పవారని చెప్పి వారిని వారేం చేసినా ఊరుకోవటం, ఇట్లాంటి మార్గాలన్నీ కూడా వచ్చినాయి అంటున్నారు. ఇంకా కంఠంతో ఓంకారం ఉచ్చరిస్తూ ఋషభుడి అవతారముగా ఉపాసించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓంకారాన్ని ఉచ్చరిస్తే అదే ఋషభుడు అని, ఆ పరమాత్మని, ఋషభుడి రూపం అయినటువంటి పరమాత్మని తలుచుకుంటూ నిజంగా ఉపాసన చేసేవాళ్ళు పరమహంసలై, పరమగురువులై, నిజమైన భక్తులు ఎవరున్నారో, నిజమైన ఫాలోవర్స్ ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా మార్గం చూపిస్తున్నారు. వాళ్ళని చూసి బాహ్య వేషభాషలతో సంబంధం లేకుండా ఉండటం గమనించి దాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ శరీరము, మనస్సు, ఆకలి దప్పులు ఇవన్నీ ప్రకృతి ధర్మాలే కాబట్టి వాటి మీద ఒక నేర్పరితనం చూపించి కర్మలతో బంధించబడకుండా గృహస్థులుగా జీవించి తరించేటటువంటి మార్గం ఒకటి వేద మార్గం ఉన్నది. అది జీవుల యందు మళ్ళా వెనకబడుతూ ఉన్నా కూడా మళ్ళా స్థాపించబడుతూనే ఉన్నది. అదే శాశ్వత ధర్మమై ప్రవర్తిస్తూ ఉన్నది. ఈ 4 విధాలైన మార్గాల్ని నిరూపించటమే ఋషభుడి కథకు పరమార్థము అంటున్నారు. ఓ పరీక్షణ్ నరేంద్ర, శ్రీకృష్ణుడు యాదవులకు మీకు కులగురువుగా ఉన్నాడు కదా, అయినా కూడా ఆ కృష్ణుడు ఒక చోట ఉన్న వ్యక్తిగా నమ్మి ఆ వ్యక్తి మీద విశ్వాసం పెంచుకోలేదు కదా మీరెవరు. కృష్ణుడి అవతార గుణాలను, అద్భుతమైన పనులను గమనించి అవి ఎక్కడెక్కడున్నాయో వాళ్ళందరూ భగవంతుడి అంతర్యాములుగానే మీరు కృష్ణుని ఉపాసిస్తున్నారు కదా, అటువంటి ఉపాసనే మోక్షాన్ని ఇస్తుంది. అదే విధంగా ఎప్పుడూ అనుభూతిని, నిత్యమైన అనుభూతిని స్థాపిస్తూ తన రూపాన్ని స్మరించిన వాళ్ళకి ఉన్నటువంటి బాధలన్నిటినీ తొలగించేటటువంటి మాయాస్వరూపాలైన కర్మఫలాల మీద ఉన్న దృష్టిని పక్కకు నెట్టి లోకుల్ని కరుణించి అభయమిచ్చి ఏ భయము లేదని దగ్గరికి తీసుకొని అందరికీ దివ్యమైన ఆనంద అనుభవాన్ని కలిగించి తన విష్ణులోకాన్ని ప్రదర్శించే మోక్ష మార్గం ఉపదేశించి దేహాన్ని విడిచి తన యందు తానున్న ఋషభుడు మనకందరికీ ప్రత్యక్ష విష్ణువే అంటున్నారు. అంటే నిత్యమైన అనుభూతిని స్థాపించాడా ఋషభుడు. తన రూపాన్ని స్మరించిన వాళ్లకు ఉన్నటువంటి బాధలన్నిటినీ తొలగించాడు. మాయాస్వరూపాలైన కర్మఫలమైన దృష్టిని పక్కకు నెట్టేసి లోకులందరినీ కరుణించాడు, అభయమిచ్చాడు, అందరికీ దివ్యమైన ఆనందం అనుభూతిని కలిగించి
తన విష్ణులోకాన్ని చూడగలిగిన చేరగలిగిన మోక్ష మార్గాన్ని ఉపదేశించాడు ఆ ఋషభుడు. శరీరాన్ని వదిలేసి తన యందు తానున్న ఋషభుడు మనకందరికీ కూడా ప్రత్యక్ష విష్ణువే. ఏం చేశాడు ఆయన? ఎంత గొప్ప కార్యం తను చేసి చూపించాడు కాబట్టి అటువంటి వాడు మనకందరికీ కూడా ప్రత్యక్షంగా విష్ణువుతో సమానమే. విష్ణువే అంటున్నారు, సమానమే కూడా కాదు. మన రికార్డింగ్ నెంబర్ 235 అయిపోయింది. పంచమ స్కంధంలో 78 పద్యం దగ్గర నుంచి 91 పద్యాల వరకు చెప్పుకున్నాం.